ఎంతమంది ఎన్ని వీడియోస్ తీసుకొచ్చినా కూడా స్టాండర్డ్ సోర్స్‌నైతే ఎవ్వరూ బీట్ చేయలేరు. అండ్ స్టాండర్డ్ సోర్స్ అయితే ఎన్‌సీఈఆర్‌టీనే. బట్ అందులో ఉండే జిస్ట్ మనం కాస్ట్ టు బెనిఫిట్ రేషియో తక్కువ సేపు చదివినా ఎక్కువ ఔట్‌పుట్ కావాలి అనంటే లూసెంట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఆఫ్‌కోర్స్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. ఎక్కువ మాట్లాడితే లెసన్ దెబ్బతింటది. Now, we are discussing what is this chapter 7 of Lucent Chemistry, acid, bases and salts. In that specific గా బేసిక్స్ గురించి చూస్తున్నాం. నౌ యాసిడ్ గురించి ముందే చూసాం. నౌ బేసిస్లో కూడా అవే టాపిక్స్ వస్తాయి, బట్ అ లిటిల్ చేంజ్. ఎట్లా యాసిడ్స్ అనేటివి, యాసిడ్ అనేది సోర్ ఇన్ టేస్ట్ అన్నాం. బీ ఫర్ బేసిస్, బీ ఫర్ బిటర్ ఇన్ టేస్ట్, రైట్? బీ ఫర్ బేస్ విచ్ ఇస్ బిటర్ ఇన్ టేస్ట్, అంతే. బీ ఫర్ బీ. నెక్స్ట్, యాసిడ్ అనేది బ్లూ నుంచి లాస్ట్కి రెడ్ అయిపోతుంది. యాసిడ్ డేంజర్ కాబట్టి రెడ్గా మారుతుంది ఫైనల్గా. బి అనేది బీ ఫర్ బ్లూగా మారుతుంది లాస్ట్కి. లాస్ట్ ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏంటో చూడండి. లిట్మస్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది, రైట్? రెడ్ పేపర్ ఒకటి ఉంటుంది. దాన్ని బేస్ సొల్యూషన్లో పెడితే అది బ్లూగా మారుతుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే బ్లూగా మారితే బేస్ అయిందని. సో బేస్ అనేది ఎట్లా చెప్తాము? రెడ్ లిట్మస్ కాస్త బ్లూగా కన్వర్ట్ అయితే ఫైనల్గా, యాసిడ్ అయితే రెడ్గా కన్వర్ట్ అయితే ఫైనల్గా, అంతా. నెక్స్ట్, ఫస్ట్ 2 అయిపోయినాయి. థర్డ్ వన్, ఇక్కడ ఇవి హైడ్రాక్సిల్ అయాన్స్. గుర్తుపెట్టుకోండి, హైడ్రాక్సిల్, SXYL, OH మైనస్ అనేటివి యాక్వియస్ సొల్యూషన్ అంటే వాటర్ సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్గా విడిపోతాయి. ఏవి? బేసెస్. అదే యాసిడ్ దగ్గరికి వచ్చేసరికి మీరు చూడండి, వాట్ ఇస్ దిస్? హైడ్రోజన్ H+ అయాన్స్గా యాక్వియస్ సొల్యూషన్లో వస్తాయి, రైట్? ఇదే తేడా. యాసిడ్ అయితే H+, బేస్ అయితే OH మైనస్. ఇది మీరు ఇంటర్ ఫిజిక్స్లో కూడా చదివి ఉంటారు, కెమిస్ట్రీలో. నెక్స్ట్, ఈ బేసెస్ అనేటివి దే కెన్ యాక్సెప్ట్ ప్రోటాన్ అకార్డింగ్ టు బ్రాన్స్టడ్ లౌరీ థియరీ అండ్ డొనేట్ ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు లివీస్ థియరీ. ఇది మనము వాట్ ఇస్ దిస్ ఏమంటాం దాన్ని సమ్మరైజ్ చేయొచ్చు. యాసిడ్లో అయితే ఏంటి, బేస్లో అంటే ఏంటి? బేస్ ఇక్కడ రాసేద్దాం. బేస్లో ఏమవుతుంది? యాక్సెప్ట్ ఏంటి, వాట్ ఇస్ దిస్? డొనేట్ ఏంటి? బేసెస్లో అయితే యాక్సెప్ట్ ప్రోటాన్, రైట్? డొనేట్ ఎలక్ట్రాన్స్, రైట్? ఇంతవరకు. యాసిడ్లో చూడండి, యాసిడ్లో డొనేట్ ప్రోటాన్, యాక్సెప్ట్ ఎలక్ట్రాన్, రైట్? యాసిడ్లో అయితే వాట్ ఇస్ మళ్ళీ మర్చిపోయాము, డొనేట్ ప్రోటాన్, ఓకే. ఇక్కడ డొనేట్ ప్రోటాన్, యాక్సెప్ట్, అంతే కదా, ఓకే, ఎలక్ట్రాన్. ఇది వైస్ అవర్స్, రైట్? బేసిస్లో ఏమవుతుంది, ఏదైతే యాక్సెప్ట్ చేయబడుతుందో అదే యాసిడ్లో డొనేట్ చేయబడుతుంది. దట్ ఈస్ వాట్. ఈ రెండు అగైన్, యాక్సెప్ట్ అనేది బ్రౌన్స్టడ్ లౌరీ థియరీ, డొనేట్ అనేది లివైస్ థియరీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద వాట్ ఇస్ పాయింట్స్ ఇన్ వాట్ ఇస్ బేసిస్. నౌ విల్ డిస్కస్ దిస్ ఇండికేటర్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసిస్. బేస్ అని మీరు చెప్పడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయన్నమాట ఫిజికల్గా. అవి ఏంటి అనేసి ఉన్నాయి, 3 ఉన్నాయి. రెడ్ లిట్మస్ కాస్త లాస్ట్కి ఫైనల్గా బ్లూ అవుతుంది. బ్లూ అయింది అంటే బీ ఫర్ బ్లూ, బీ ఫర్ బేస్ అని. నెక్స్ట్, మిథైల్ ఆరెంజ్ అనేది ఆరెంజ్ నుంచి ఎల్లో అయింది, ఇది కూడా చెప్పాను. ఆరెంజ్ టు పింక్ అయితే యాసిడ్, ఆరెంజ్ టు ఎల్లో అయితే బేస్, రైట్? ఆరెంజ్ నుంచి పింక్ అయితే యాసిడ్. ఎందుకు పింక్ యాసిడ్ అంటే నేను చెప్పాను, యాసిడ్ డేంజర్, రెడ్ యొక్క సబ్స్టిట్యూయెంట్సే కలర్సే పింక్, కాబట్టి యాసిడ్. మిథైల్ ఆరెంజ్ కాస్త పింక్ అయితే యాసిడ్, పింక్ ఈజ్ నియర్ టు రెడ్. అదే ఆరెంజ్ కాస్త ఎల్లో అయితే బేస్. నా ఫినాఫ్థలిన్ బాల్స్ అనేటివి అక్కడ కలర్లెస్ అయి ఉంటాయి. యాసిడ్లో వేస్తే కలర్లెస్గానే ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, కలర్లెస్ కాస్త ఫినాఫ్థలిన్ బాల్స్ పింక్గా తయారైపోతాయి, అప్పుడు బేస్ అని. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఇవి ఈజీ కూడా. నెక్స్ట్, ఈ బేసెస్ అనేటివి ఏంటి అనంటే దీస్ ఆర్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఆఫ్ మెటల్స్. బేసెస్ అనంటే ఏంటి అనంటే దీస్ ఆర్ ఆక్సైడ్స్ అంటే మినిమం ఒక్క ఆక్సిజన్ యాటమ్ అనన్నా ఉంటే దాన్ని ఆక్సైడ్ అంటాం. మళ్ళీ మినిమం ఒక్క ఆక్సిజన్ యాటమ్ అన్నా ఉంటే ఎలిమెంట్, అప్పుడు దాన్ని ఆక్సైడ్ అంటాం. హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటే OH మైనస్ అయాన్స్, రైట్? ఈ మినిమం OH మైనస్ అయాన్స్ ఒక్కటన్నా ఉంటే దాన్ని హైడ్రాక్సైడ్స్ అంటాం. ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఆఫ్ వాట్? మెటల్స్ బేసెస్గా ఫామ్ అవుతాయి. ఇది కొద్దిగా ట్రిక్కీ. నెక్స్ట్ పాయింట్ చూడండి, వాటర్ సాల్యుబుల్ బేసెస్ ఆర్ ఆల్కలీస్. అది మనకు తెలుసు. ఆల్కలీ అండ్ ఆల్కలైన్ అర్త్ మెటల్స్ ఎందుకంటాం అనేసి మనం అప్పుడు డిస్కస్ చేసాం కెమికల్ బాండింగ్లో, పీరియాడిక్ టేబుల్లో. వాట్ ఆర్ దిస్ వాటర్ సాల్యుబుల్ బేసెస్ ఆర్ NaOH, KOH ఎట్సెట్రా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పీరియాడిక్ టేబుల్ చూడండి, Na, K ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి NaOH, KOH, RBతో, CSతో, ఇవన్నీ మనకు మెటల్స్ అంటాం. ఈ మెటల్స్ ఆల్కలై మెటల్స్. ఈ ఆల్కలై మెటల్స్తో ఏ OH మైనస్ హైడ్రాక్సైడ్ ఆర్ ఆక్సైడ్స్ అనేటివన్నీ ఆల్కలీ
బేసెస్‌గా ఫార్మ్ అవుతాయి. ఈ వాట్ ఇస్ దిస్? ఈ వాట్ ఇస్ దిస్? 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి గదా! ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్‌తో ఫార్మ్ అయ్యేటివి బేసెస్ అవుతాయి. అందుకే Na, K ఇలాంటివన్నీ ఫార్మ్ అవుతాయి. నౌ ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇది ఇంపార్టెంట్. ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్. బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. రైట్? బికాజ్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సింపుల్. బేసెస్ అనేటివి కొన్ని సాల్యుబుల్ ఇన్ వాటర్ ఉంటాయి. కొన్ని ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ ఉంటాయి. సాల్వ్ కావు. అలాంటప్పుడు ఆల్ బేసెస్ ఆల్ ఆల్కలీస్, ఈ ఆల్కలీస్ అన్నీ బేసెస్‌గా ఫార్మ్ అవుతాయి. కానీ, కానీ అన్ని బేసెస్ ఇవే అని చెప్పేకి రూల్ తప్పు. ఇక్కడ కూడా బేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కూడా మెటల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ మెటల్ కూడా ఆక్సిజన్ లేదా హైడ్రాక్సైడ్ అయాన్స్‌తో కనెక్ట్ అయ్యి బాండ్ పేరై బేసెస్‌గా ఫార్మ్ అవుతాయి. అంటే ఈ ఆల్కలీస్ అన్నీ బేసెసే. ఈ ఆల్కలీలో ఉండే మెటల్స్ అన్నీ బేసెస్ ఫార్మ్ అవుతాయి. దానికి అర్థం బేసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయని కాదు. బికాజ్ ఇవి మాత్రమే వాటర్ సాల్యుబుల్. అందుకే ఇవి ఆల్కలై మెటల్స్ అని అంటాం. అదే ఇక్కడ ఇచ్చాడు. ఇది కన్‌ఫ్యూజ్ కాకుండా చెప్పడానికి మీకు అది యూజ్ చేశా. స్ట్రెంగ్త్ ఆఫ్ బేసెస్. స్ట్రాంగ్ బేసెస్ ఏంటి అంటే NaOH, KOH. 1A గ్రూప్ ఇవన్నీ స్ట్రాంగ్ బేసెస్. వీక్ బేసెస్ NH4OH, FeOH టేకెన్ థ్రైస్ ఇవన్నీ బేసెస్. బేసెస్‌లో ఎప్పుడన్నా గానీ OHలుంటాయి. రైట్? నౌ అసిడిటీ ఆఫ్ అ బేస్. మనం బేసిసిటీ ఆఫ్ యాసిడ్ చూసాం. ఇక్కడ కూడా రివర్స్. బేస్‌లో ఎంత అసిడిటీ ఉంది అని చెప్పటానికి మనకు రిమూవబుల్ హైడ్రాక్సిల్ OH మైనస్ అయాన్స్ ఎన్నున్నాయో దాన్ని బట్టే ఆ బేస్ యొక్క అసిడిటీ అనేది చెప్తాం. మళ్ళీ OH మైనస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయో, OH మైనస్ అనేది ఒక సెట్. అలాంటివి ఎన్ని ఉన్నాయో బేస్‌లో అదే బేస్‌లో ఉండే అసిడిటీ వాల్యూ. నౌ NaOHలో ఎన్ని OHలు ఉన్నాయి? 1. కాబట్టి అసిడిటీ ఆఫ్ దిస్ NaOH ఇస్ 1. KOHలో ఎన్ని ఉన్నాయి OHలు? OH మైనస్‌లో ఒకటే ఉంది. OH మైనస్ ఒకటే ఉంది. కాబట్టి దీని యొక్క అసిడిటీ 1. ఇక్కడ చూడండి OH మైనస్ ఎన్ని అయాన్స్ ఫార్మ్ అవ్వగలవు? 2 ఉన్నాయి. కాబట్టి అసిడిటీ ఆఫ్ CaOH టేకెన్ ట్వైస్ ఇస్ 2. ఇంత. దిస్ ఇస్ అసిడిటీ ఆఫ్ అ బేస్. ఓకే? ఓకే. నౌ దిస్ ఇస్ ఇట్. ఈ pH స్కేల్ ఒక్కటి చూసేసి మనము ముగించేద్దాం. విల్ కాల్ ఇట్ ఎ డే. నౌ pH స్కేల్. pH స్కేల్ ఏంది అంటే ఇట్ ఈస్ ఎ నెగెటివ్ లాగరిథమ్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ పర్ వాట్ ఇస్ దిస్? లీటర్. ఓకే. ఒక మోల్‌లో వాట్ ఇస్ దిస్? హైడ్రోజన్ అయాన్స్ పర్ లీటర్ అనేది ఎన్ని ఉంటాయో దాని నెగెటివ్ లాగరిథమ్ తీస్తే pH ఆఫ్ అ సొల్యూషన్ వస్తుంది. హైడ్రోజన్ డిటర్మైన్ చేస్తుంది అది బేసా, అది యాసిడా. ఇలా క్వశ్చన్ తిప్పిచ్చి అడుగుతాడు. హైడ్రోజన్ అయాన్స్ అనేటివి H+ అయాన్స్ అనేటివే డిటర్మైన్ చేస్తాయి ఒక సొల్యూషన్ యాసిడా, బేసా. OH మైనస్ కాదు, H+ అయాన్స్. ఇన్ అ మోల్ పర్ లీటర్. ఒక మోల్ పర్ లీటర్‌లో ఎన్ని హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయో అదే pH ఆఫ్ అ సొల్యూషన్. దాని నెగెటివ్ లాగరిథమ్. సో pH మైనస్ లాగ్ ఆఫ్ H+ అయాన్స్. ఓకే. pH అనేది వాట్ ఇస్ దిస్? ఇది ఇట్లా ఉంటుంది. మనం డిస్కస్ చేద్దాం. ఇది నంబర్ లైన్ తీసుకుందాం ఇలా. ఇలా ఉంటుంది pH లైన్. రైట్? pH లైన్ ఇలా ఉంటుంది. దీన్ని 7 మినిమమ్. వాట్ ఇస్ దిస్? 7 ఇస్ దిస్ వన్. వాట్ ఇస్ దిస్? రెఫరెన్స్ పాయింట్. 7 కంటే తక్కువ ఉన్నాయనుకోండి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ యాసిడ్స్. ఇవన్నీ బేసెస్. 7 అనేది న్యూట్రల్. అదే చెప్తాడు. రైట్? 7 నుంచి ఎంత తక్కువకు పోతే అంత అసిడిక్ వాల్యూ పెరుగుతుంది. 7 నుంచి ఎంత ఎక్కువకు పోతే అంత బేసిక్ వాల్యూ పెరుగుతుంది. అంటే 10 ఉంది అంటే ఎక్కువ బేస్. 6 ఎక్కువ బేసా, 10 ఎక్కువ బేసా అంటే 10 ఎక్కువ బేస్. 1 ఎక్కువ యాసిడా, 3 ఎక్కువ యాసిడా అంటే 1 ఎక్కువ యాసిడిక్. రైట్? ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్‌కి ఎంత లెఫ్ట్‌కెళ్తే అంత అసిడిక్. ఎంత రైట్‌కెళ్తే అంత బేసిక్. ఇంతే మ్యాటర్ అంతా. ఓకే? బై దిస్ వి నో దట్ pH వాల్యూ ఆఫ్ సమ్ కామన్ లిక్విడ్స్ ఏంటో చూద్దాం. అంతే. ఇంతవరకు అయిపోయింది. pH వాల్యూ ఆఫ్ ఇక్కడ ఇది ఇచ్చాడు మనం చెప్పింది. pH వాల్యూ ఆఫ్ సమ్ కామన్ లిక్విడ్స్. హైయెస్ట్ బేస్ ఎంతుంటుంది అనంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దట్ ఈస్ 10.5. ఇది మనకు వాట్ ఇస్ దిస్? ఈనో అవన్నీ తాగుతుంటారు కొంతమంది మామూలుగా. కడుపులో అసిడిటీ అవన్నీ పెరిగితే. అసిడిటీ పెరిగింది అనంటే ఏంటి? యాసిడ్ వాల్యూ పెరిగింది. యాసిడ్‌ని తగ్గించాలంటే బేస్ వాడాలి. ఈ బేస్ చూడండి ఎంతుందో 10.5 వాల్యూ ఉంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క బేసిక్ బేస్ pH ఎంత అంటే 10.5. అసిడిక్ అంటే ఏంటి? మీరు 7 కంటే ఎక్కడో తక్కువలో ఉనింటారు. బేసిక్ అంటే దీనికి ఇక్కడ 2 ఉనింటారు. రైట్? దీనికి 10 యాడ్ చేస్తే మీరు దగ్గర దగ్గర 7-8కి వచ్చేస్తారు. అంటే న్యూట్రల్‌కి వచ్చేస్తారు. అందుకే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది యాంటాసిడ్‌గా వాడతారు. మళ్ళీ వస్తుంది చెప్తా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాకి హైయెస్ట్ pH వాల్యూ ఉంటుంది 10.5. లోయెస్ట్ అనేది లెమన్ జ్యూస్‌కి ఉంటుంది 2.5.
ఇవి గుర్తుపెట్టుకోవాలి. వైన్, లెమన్ జ్యూస్ 2 దగ్గర దగ్గర ఉంటాయి. ఇలా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి. లెమన్ జ్యూస్ తాగినా, వైన్ తాగినా మీకు సేమ్ టైప్ ఆఫ్ అసిడిక్ ఫీలింగ్ అనేది వస్తుంది దగ్గర దగ్గరగా. బికాస్ లెమన్ జ్యూస్ కంటే ఇంకా వైన్ తక్కువ అసిడిక్ అనమాట. ఓకే. నాకైతే తెలీదు. మనం తాగం. మీరు నమ్మరు కదా! నేను నిజంగానే తాగను. నో. ఆన్ ఎ లైటర్ నోట్ దిస్ వన్ వి విల్ సీ దిస్. యాపిల్ జ్యూస్ అనేది వైన్ కంటే కొద్దిగా లెస్ అసిడిక్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇలా వెళ్ళే కొద్దీ అసిడిక్ వాల్యూ తగ్గుతుంది. లెమన్ జ్యూస్ హాస్ గాట్ హైయెస్ట్ అసిడిక్ వాల్యూ. తర్వాత వైన్ వస్తుంది 2.8. తర్వాత యాపిల్ జ్యూస్ వస్తుంది 3. తర్వాత వెనిగర్ ఇంట్లో వాడేది ప్రతిదీ యాపిల్ జ్యూస్ అండ్ వెనిగర్ రెండిటికి సేమ్ పీహెచ్ వాల్యూ 3. రైట్. యూరిన్‌కి 4.8 అసిడిక్ వాల్యూ. రైట్. కాఫీ 5 అసిడిక్ వాల్యూ. సో, ఇట్ ఈస్ దగ్గరగా 7కి వస్తుంది కాబట్టి న్యూట్రల్‌కి దగ్గరలో ఉంది కాఫీ. అండ్ అవర్ సలైవా ఈజ్ 6.5. గుర్తుపెట్టుకోండి, సలైవా అండ్ మిల్క్ రెండిటి యొక్క వాట్ ఈస్ పీహెచ్ వాల్యూ 6.5. మీరు మిల్క్ తాగినా, వాట్ ఈస్ సలైవా ఉన్న రెండిటికి సేమ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ దాట్ ఈస్ 6.5 పీహెచ్. వాట్ ఈస్ 6.5 పీహెచ్? 7 కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే స్లైట్లీ అసిడిక్. ఈ పాయింట్లు వస్తాయి. సలైవా అండ్ మిల్క్ ఇవి స్లైట్లీ అసిడికా, స్లైట్లీ బేసిక్కా, యాసిడా, బేసా అనేది తెలియాలి. 6.5 అంటే 7 కంటే తక్కువ, 6.5 అంటే 7 కంటే తక్కువ. మిల్క్ అండ్ సలైవా ఆర్ అసిడిక్. మోర్ ఓవర్ బీ ఫర్ బేస్. బ్లడ్ బేసిక్ 7 కంటే ఎక్కువ ఉందంటే స్లైట్లీ బేసిక్. రైట్. ప్యూర్ వాటర్ అనేది 7 న్యూట్రల్గా ఉండాలి. ఎప్పుడన్నా కానీ న్యూట్రల్గా ఉండాలి. కానీ యాక్చువల్గా మనం తాగాల్సిన వాటర్ కొద్దిగా బేసిక్ ఉండాలి. అది ఎందుకు కింద చెప్తాను. రైట్. నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. పిహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్లో. సీ వాటర్ అనేది బేసిక్. మామూలుగా సాల్ట్ ఉంటే యాసిడ్ అని అనుకుంటాం. యాసిడ్ బేస్ కలిపితే కదా సాల్ట్ ఫామ్ అయ్యేది. యాసిడ్ బేస్ కలిసి ఓషన్లో ఉంటుంది. రైట్. ఇది సీ వాటర్, ఓషన్ వాటర్ కాదు. సీ వాటర్లో ఉండే పీహెచ్ వాల్యూ ఈజ్ 8.5. మళ్ళా ఓషన్ వాటర్ అనుకునేవాళ్ళు. సీ వేరు, ఓషన్ వేరు. అంటే చదివేటప్పుడు 2 ఒకటే అనిపిస్తుంది. అది కాదు. టూత్ పేస్ట్ కూడా అసిడిక్ అనుకోవచ్చు. మంటగా మెంటీగా ఉంటుంది. సో, ఇట్ ఈస్ అసిడిక్ కాదు. టూత్ పేస్ట్ ఈజ్ వెరీ మచ్ బేస్ ఇది. మంటగా ఉన్నా కూడా 9 అనేది ఎక్కువ బేస్ అనమాట. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యాజ్ వి డిస్కస్డ్ హైయెస్ట్ బేసిక్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ పీహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్లో చూద్దాం. వాట్ ఆర్ దోస్? అండ్ అగైన్ దీస్ విల్ బి ద ఇంట్రెస్టింగ్ పాయింట్స్. బట్ ఎస్, I have to come back in the next video. So I shall meet you in the next video. Thank you. Good day. Bye-bye.